హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో 7వ శక్తిపీఠమైన మహాలక్ష్మీదేవి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయం మహారాష్ట్రలోని కోల్హాపూర్లో ఉంటుంది. ఈ ఆలయం హైదరాబాద్కి సుమారు 530 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం రావడానికి రోడ్డు మార్గం ద్వారా రావచ్చు, రైలు మార్గం ద్వారా రావచ్చు, విమాన మార్గం ద్వారా కూడా రావచ్చు. ఆలయానికి వెళ్ళే మార్గంలో రోడ్డు పైన ఝాన్సీ లక్ష్మీబాయి స్టాచ్యూ చూసామండి. మనకు ఎదురుగా కనపడుతున్న ఈ మండపాన్ని భవానీ మండపం అంటారు. దీంట్లోనే ఛత్రపతి శివాజీ రాజ్వాడ ఉంటుంది. ఈ భవానీ మండపాన్ని ఛత్రపతి శివాజీ 2వ కుమారుడు నిర్మించినారని చెప్తున్నారు. ది రాయల్ ప్యాలెస్ ఆఫ్ శివాజీ. ఇగో శైలు ఈయన ఫస్ట్ ఒలింపియన్ అంటున్నా. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ అంతా సాధు మహారాజ్ రాజ్వాడ అని అంటారు. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయని చెబుతున్నారు. అది గుడి. మనం ఈ కోటలోకి రాగానే రైట్ సైడ్ అంతా టెంపుల్ ఉంటుంది, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించినారని మనకు పురాణ ప్రకారం తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారిని భక్తులు అంబాబాయి అమ్మగా కొలుస్తారు. ఆలయంలోకి దర్శనానికి ఇక్కడి నుంచే వెళ్తామండి క్యూ లైన్లో. చిన్నప్పు మళ్ళీ తప్పిపోతావు. మనకున్న అష్టాదశ శక్తి పీఠాలు 18. ఆ 18లో 17 ఇండియాలో ఉన్నాయి. ఒకటి శ్రీలంకలో ఉంది. శ్రీలంకలో ఉన్న అమ్మవారిని శాంకరి దేవిగా పిలుస్తారు. మనం ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలలో 7వ శక్తి పీఠమైన మహాలక్ష్మీదేవి కోల్హాపూర్లో ఉంటుంది. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం అమ్మవారిని సందర్శించి చాలామంది, లక్షల మంది భక్తులు అమ్మవారి దీవెనలను తీసుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం 5 గంటలకు మహాలక్ష్మీదేవి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం 8 గంటలకు షాడోపచార పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్న సాయంత్రాలలో పూజ, స్టేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రకాలంలో మరియు పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. మేము ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు అమ్మవారిని అలంకరిస్తున్నారండి. చాలాసేపు అమ్మవారిని చూసుకుంటూ దర్శనం చేసుకొని అలాగే నిలిచిపోయాము. చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అమ్మవారి దర్శనం మాకు మంచిగా జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఏమై సూపర్. నువ్వు కూడా నిలబడిపో. స్మైల్.
తీసుకుంది ఇక్కడ వాటర్ తీసుకుంది. నిలబడు. వద్దురా అట్లా 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 రాపరా మెల్లగా మెల్లగా. टाइमपास मध्ये